నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి ఇలాంటివి జరుగుతాయని. వెరీ గుడ్. దెబ్బ మీద పడుతుంది అన్నమాట. మామూలుగా ఒక దెబ్బ సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్ ఇంత హైలైట్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పడ్డది ఈరోజు చాలా గట్టి రాడ్ మీద దెబ్బ పడింది. ఏదో ఈరోజు సింగిల్స్ డే అనుకోని కొంచెం సెలబ్రేషన్స్ లాంటివి పెద్ద అనుకున్నాను, అది ఫ్లాప్. రెండోది ఏదో ఒక రీల్ చేద్దామని చెప్పి స్పెట్స్ని అటు ఇటు తిప్పాను, కూలింగ్ గ్లాసుల్ని. అస్సాం ఇదనమాట, మామూలుగా కాదు. అటు ఇటు తిప్పితే స్పెట్స్ అస్సాం అయింది. ఇప్పుడు దీని గురించి తర్వాత ఆలోచిద్దాం. కానీ మూడోది మాత్రం చుక్కలు. బాబోయ్, ఒక్కసారిగా హార్ట్ ప్యాంట్లోకి వచ్చేసింది అంతలా. లైక్ అది పీక్స్ అనమాట, చుక్కలు కనిపించినాయి. అబ్బా, అది మాత్రం చాలా బాధాకరమైన విషయం అనమాట. జస్ట్ ఇప్పుడే ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చా, చెప్తా జస్ట్ 2 minutes. ఎలా స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు అనమాట. లైక్ అంటే ఇప్పుడు నా ప్రాజెక్ట్కి రిలేటెడ్ కొంచెం డేటా అనేది కావాలి. ఆ డేటా అనేది మా మేడం దగ్గర ఉందంటే, మేడం ఇన్ ద సెన్స్ సుపీరియర్ దగ్గర ఉందన్నమాట. సో ఆ సుపీరియర్ మేడం ఏమో నాకు తెలిసిన సీనియర్కి పెన్ డ్రైవ్ ఇచ్చారు. సో ఈరోజు ఆ సీనియర్ నాకు పెన్ డ్రైవ్ ఇచ్చింది అనమాట. అంతా బాగానే ఉంది. ఆ పెన్ డ్రైవ్లో నా ప్రాజెక్ట్ రిలేటెడ్ డేటా ఉంది, సీనియర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ డేటా ఉంది, వేరే ప్రాజెక్ట్ అసోసియేట్ రిలేటెడ్ డేటా ఉంది, మా సుపీరియర్ మేడం డేటా ఉంది. పెద్ద డేటాలే ఉన్నాయి. అసలు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. ఆ పెన్ డ్రైవ్ని నా సిస్టమ్కి కనెక్ట్ చేశాను, ల్యాప్టాప్కి, అంతే. డేటా ఏం చూపించట్లే. పెన్ డ్రైవ్ అనేది కరెక్ట్ అయిపోయింది, సో ఫార్మాట్ చేయాలి బెటర్ రిజల్ట్స్ అంటూ చెప్పి ఇవి నోటిఫికేషన్స్ వస్తున్నాయి. డేటా ఓపెన్ అవ్వట్లేదు. సరే, నా సిస్టంలో ప్రాబ్లం ఏమో అని అనుకుని మా సీనియర్కి ఇచ్చాను అనమాట. వాళ్ళ సిస్టంలో చెక్ చేస్తే తన దాంట్లో కూడా రాలేదన్నమాట. తను ఏమనిందంటే, నీకు పెన్ డ్రైవ్ ఇచ్చాక ఇదంతా జరిగిందని చెప్పింది. నాకు ఒక్కసారిగా హార్ట్ ప్యాంట్లోకి వచ్చేసింది అనమాట. ఒడ్డి అమ్మ, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు మామూలుగా దెబ్బ మీద పడుతుంది అన్నమాట. మామూలుగా ఒక దెబ్బ సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్ ఇంత హైలైట్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దట్టు November 11th సింగిల్స్ డే రోజు. స్టార్స్ తెలుసా. మా సీనియర్ ఏమో నాకు ఆఫ్టర్నూన్ 3 PM ఆ టైంకి పెన్ డ్రైవ్ ఇచ్చింది. ఇప్పుడు టైం వచ్చేసి 7 PM అవుతుంది. అసలు నేను ఇప్పటివరకు నా ప్రాజెక్ట్ రిలేటెడ్ కూడా నేను ఎప్పుడు ఇన్స్టిట్యూట్లో అంతసేపు లేదు తెలుసా. మ్యాక్స్ 5 PM వరకు ఉండేవాడిని. మార్నింగ్ 10కి వెళ్ళి 5 PMకి వచ్చేసేవాడిని అన్నమాట. అలాంటి 7 PM వరకు ఏవేవో ట్రై చేశాను, వర్కౌట్ అవ్వట్లేదు. రికవర్ చేసిన డేటా మొత్తం మళ్ళీ వేరే పెన్ డ్రైవ్కి ఎక్కిస్తుంటే అందులో చూపించట్లేదు. అది పెద్ద మ్యాజిక్ తెలుసా. టాస్క్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక లెసన్ నేర్పిద్దాం అనుకుంటున్నాను. లైక్ అంటే మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే మీరు ఏం చేస్తారు, ఏం చేయగలరు. కొంతమంది లాగా జస్ట్ అలా ఉండిపోయి ఒడి అమ్మ అంటే బాధపడిపోయి లైక్ షాక్, సర్ప్రైజ్, ఎవ్రీ ఎమోషన్ మొత్తం పెట్టేసి మైండ్ మొత్తం కన్ఫ్యూజన్ స్టేట్లో పెట్టేసి ఆలోచిస్తారా, లేకపోతే కొందరి మహానుభావుల్లాగా లైక్ నాలాగా ముఖ్యంగా వెంటనే యూట్యూబ్, గూగుల్, ChatGPT ఏదో ప్లేస్కి వెళ్ళిపోయి అసలు ఎలా రికవర్ చేయాలని ఒక సొల్యూషన్ కోసం వెతుకుతారా? మీరు ఈ 2 typesలో ఏ టైప్ కింద కామెంట్ చేయను అనమాట. చూద్దాం. లెట్స్ సీ హూ ఇస్ type 1 and type 2. ఈ వీడియోలో నేను మీకు సింపుల్ టెక్నిక్స్, చిన్న ట్రిక్స్తోనే మీ పెన్ డ్రైవ్స్, మీ హార్డ్ డిస్క్ డేటా, ఎక్స్టర్నల్ డేటాస్ ఏమైనా మీకు కూడా తెలియకుండా సడన్గా కరప్ట్ అయిపోతాయి, లేదా మీ ఫ్రెండ్స్ డేటాస్ కరప్ట్ అయిపోతాయి, లేదా వాళ్ళ పెన్ డ్రైవ్స్, వాళ్ళ సిస్టమ్స్ ఏవైనా స్టోరేజ్ డేటాస్ అనేవి కరప్ట్ అయిపోతాయి, వెంటనే ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో తెలుస్తుంది అనమాట. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్ అని చెప్పలేం కానీ, hello ladies and gentlemen, welcome back to my channel. My name is YK Bantumalli and you're watching Incredible Destiny 865 official. It's incredible, right? For example, ఇప్పుడు మీ పెన్ డ్రైవ్లో ఈ డేటా పోయింది. ఈ డేటాకి అసలు పెన్ డ్రైవ్ రీడ్ చేయట్లేదు. ల్యాప్టాప్లో సిస్టమ్ ఎనీ డివైజెస్లో పెన్ డ్రైవ్ అనేది రీడ్ చేయలేకపోతే మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ విండోస్లో CMD అని టైప్ చేయండి. అంటే ఒక కమాండ్ ప్రాంప్ట్ అన్న ఒక అప్లికేషన్ ఓపెన్ అయితే దాన్ని రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కింద ట్యాప్ చేయండి. సో అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీ పెన్ డ్రైవ్ని సిస్టమ్కి కనెక్ట్ చేశాక ఒక ఫైల్ లొకేషన్ అనేది చూపిస్తారు కదా, లైక్ లోకల్ డిస్క్ EFGHABC ఏవో కనబడతాయి కదా, అది అక్కడ టైప్ చేయండి. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న విధానంగా టైప్ చేస్తే 98% అనేది వర్కౌట్ అవుతుంది అనమాట. ఆ 2% నాకు వర్కౌట్ అవ్వలేదు. ఇది నిజంగా చెప్తాను, చుక్కలు చూశాను. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపించిన
యాజ్ ఇట్ ఈస్గా టైప్ చేసి దాన్ని పెట్టి ఎంటర్ చేస్తే కొంచెం ఒక ప్రాసెస్ అనేది జరుగుతుంది. మేబీ 1 minute 2 minutes డిపెండ్స్ ఆన్ యువర్ సిస్టమ్ అనేది జరుగుతుంది అన్నమాట. జరిగిన తర్వాత ఆ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి రీచెక్ చేయండి నిజంగానే ఉంటుందా లేదా, ఆ డేటా పర్మనెంట్గా ఉంటుందో కూడా తెలియదు. సో ఒకవేళ ఉండకపోతే కనుక మీరు వెంటనే ఆ డేటాని, నా సజెషన్ ఏంటంటే వేరే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లో వాటిని సేవ్ చేయండి. సిస్టమ్కి చేశారనుకో ఒకవేళ నిజంగా ఒక మాల్ ఫంక్షన్ కానీ లేకపోతే ఎనీ అదర్ కరప్టెడ్ ఫైల్ అనేది మీ సిస్టంలోకి వెళ్తే మీ సిస్టమ్ మళ్ళీ కరప్ట్ అయితే మీ సిస్టమ్ మళ్ళీ అస్తం అవుతుంది అనమాట. ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ టు ట్రాన్స్ఫర్ ది డేటా టు దిస్ ఎక్స్టర్నల్ డిస్క్. దట్ ఈస్ బెటర్ చాయిస్. ఆ 98%లో మీకు వర్కౌట్ అయిపోయింది, వెల్ అండ్ గుడ్. కానీ ఆ 2% ఉంటుంది కదా, ఆ 2%లో అక్కడ మనకు చాలా వింత కనబడుతుంది. ఏంటంటే ఇప్పుడు గూగుల్లో చూస్తాము, యూట్యూబ్లో వచ్చిన నేను ChatGPT వాళ్ళ ప్రాంప్ట్ ఇచ్చిన ChatGPT అది పని చేయలేదు సార్. ఐ అగ్రీ ChatGPT చాలా బెటర్ థింగ్స్ చేస్తుంది. ఈవెన్ చాలాసార్లు నేను నా ప్రాజెక్ట్ కూడా మ్యాక్స్ ChatGPT వాడేసి డేటా మొత్తం కలెక్ట్ చేసిన వేరే విషయం అనుకోండి. బట్ ఐ డోంట్ నో ఆ ChatGPT చూపించిన ప్రాంప్ట్ అనేది నా డివైస్కి వర్క్ అవ్వలేదు. ఎందుకు వర్క్ అవ్వలేదో నాకు తెలియదు. సో ఇప్పుడు నేనేం చేశానంటే ఆ 98% అని చెప్పినప్పుడు డేటా అనేది వచ్చింది కదా, ఆ డేటాని మొత్తం వేరే డిస్క్ లో కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత ఎందుకైనా మంచిదని చెప్పి ఒక ప్రొసీజర్ ప్రకారం 2 పెన్ డ్రైవ్స్ లైక్ ఎక్స్టర్నల్ డిస్క్ అండ్ కరప్ట్ అయిన పెన్ డ్రైవ్ ని ఎజెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేస్తే నాకు ఫైల్స్ కనిపించలేదు. అప్పుడు ఏం చేశానంటే ఫైల్స్ అంటే ఇప్పుడు కాపీ చేసిన తర్వాత కాపీ అయినట్టు కూడా చూపిస్తుంది, లైక్ కాపీ 100% సక్సెస్ఫుల్ ఇవన్నీ చూపిస్తుంది, కానీ ఫైల్స్ కనిపించట్లేదు. ఇవన్నీ ఉంటాయి. మేబీ కొన్ని ఫైల్స్ అనేవి హిడెన్ లో ఉంటాయి. అవన్నీ మీకు కనిపించాలంటే ప్రాపర్టీస్ లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆర్ మళ్ళీ సేమ్ మీరు ఇప్పుడైతే కాపీ చేశారు కదా, రికవర్ చేసిన ఫైల్స్ అనేవి ఒక ప్లేస్ లో కాపీ చేశారు కదా, ఆ ప్లేస్ లో పైన టాస్క్ బార్లో టూల్ బార్ టాస్క్ బార్ పైన దాంట్లో చెక్ చేయండి. లైక్ అందులో కూడా CMD అని టైప్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. కమాండ్ ప్రాంప్ట్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది అంటే మీరు ఏ రికవర్ ఫైల్స్ అనేవి ఏ లొకేషన్లో సేవ్ చేస్తారో ఆ లొకేషన్లో స్టార్ట్ అవుతుంది అనమాట. సో సేమ్ మళ్ళీ ఇందాక చెప్పినట్టు ఈ స్క్రీన్ మీద చూపించినట్టు ఇది ప్రాంప్ట్ టైప్ చేయండి, ఎంటర్ చేయండి. కొంచెం టైం తీసుకుంటే రీడ్ చేస్తుంది. రీడ్ చేసిన తర్వాత ఫైల్స్ ఓపెన్ అవుతాయి. మళ్ళీ ఫైల్స్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత ఈసారి ఏం చేస్తారంటే సింగిల్గా ఫైల్ని కాపీ చేయండి. ఇందాక లాస్ట్ టైం చేసినట్టు మొత్తం ఒకేసారి కాపీ చేయకుండా సింగిల్గా ఫైల్ కాపీ చేస్తే ఫైల్ ఉంటుంది. సో ప్రెసెంట్ ఫైల్స్ అనేవి ఉన్నాయి. నేనైతే మామూలు కాదు, నాది పోయినా మళ్ళీ నేను ఎవరి మీద లైక్ వాళ్ళ మీద తోసేయకుండా నేను చెక్ చేసుకుంటా. కానీ ఇక్కడ నాది కాకుండా నా సీనియర్ది, నా సూపర్వైజర్ది, నా గైడ్ది ఉన్నదేమో నాకు తెలియదు. మొత్తం ఆల్మోస్ట్ ఒక 4 డేటా సెట్స్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్. ఆల్ కాదు కదా, నేనంటే ప్రాజెక్ట్ స్టూడెంట్ పక్కన పెట్టండి, నా సీనియర్ PhD స్టూడెంట్ పెద్ద డేటా ఉంటుంది. సుపీరియర్ మేడం ఆవిడ ఇంకా పెద్ద డేటాలో ఉంటాయి. సో అట్లీస్ట్ నేను ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఏం చేయాలని ఆలోచిస్తూనే అలా ఉండిపోకుండా వెంటనే అంటే ఈ ప్రాసెస్ అనేది నాకు 4 hours పట్టింది అనుకో. నా ప్రాజెక్ట్ కూడా ఆపేసి డాక్యుమెంటేషన్ ఆపేసి నేను ఇదే చేస్తున్నాను. 4 hours టైం పెట్టింది. మొత్తానికి డేటా మొత్తం రికవర్ చేశాను. నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి ఇలాంటివి జరుగుతాయని. వెరీ గుడ్. ఎలా చెప్పాలో తెలియదు కానీ బుర్ర హీట్ ఎక్కేసాను. అర్జెంట్గా ఒక కాఫీ తాగేసి జిమ్ వెళ్ళిపోయి ప్రశాంతంగా జిమ్ చేసుకోవడం బెటర్. ఎనీవేస్ ఫైనల్గా అవుట్పుట్ అయితే తీసుకొచ్చాను. ఆ డేటా మొత్తం రికవర్ చేస్తాను. మీకు ఒక లెసన్ నేర్పించానని నేను అనుకుంటున్నాను. మరి అంటే మనం ఎక్స్పీరియన్స్ చేసాం, మీకు చెప్తాం. సో దట్స్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంక్రెడిబుల్ డెస్టినీ 865 అఫీషియల్ సైనింగ్ ఆఫ్. సో హ్యాపీ ఎండింగ్ వచ్చిందన్నమాట.